మరి కొడతావా మాత్రం తోటి. అందుకని తప్పు ఎవడైతే చేతడో మనకు కూడా ఉంది హక్కు. తప్పు చేసినట్టు కొట్టే హక్కు మనకు ఉంది. గవర్నమెంట్ ఏం ప్రశ్నించడం నువ్వు కొడతావా అని ఆడవాళ్ళని వాయిస్ రేజ్ చేశారు కానీ మగవాళ్ళు వాయిస్ రేజ్ చేయలే. మరి ఒక తప్పు చేసిన వాడిని ఆయన నిలబెట్టి బాధ్యత సరిపోద్ది. ఎవరో గవర్నమెంట్ రావాలా, ఆయన కొంచెం పోవాలా, ఆయన చట్టం చేతిలో మనం తీసుకోకూడదు అని నిలబెడితే ఎటుముఖం వాడు ఇంకా పెరిగిపోతూనే వాడు తప్పు చేయటానికి. అందుకని తప్పు ఎవడైతే చేతడో మనకు కూడా ఉంది హక్కు. తప్పు చేసినట్టు కొట్టే హక్కు మనకు ఉంది. గవర్నమెంట్ ఏం ప్రశ్నించడం వీడికి తప్పు చేసిన కాబట్టి మేము కొట్టమని చెప్పొచ్చు. అందుకని ఎట్లాంటి ఇంకొకరు చేయడానికి కూడా భయపడతారు. అందుకని దయచేసి మారండి అయ్యా, మనమే మారదాం. మారితే బాగుంటుంది. ఆ మార్పు కోసమే నేను చెబుతున్నా. నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వచ్చి చెబుతున్నా జనాలలో మార్పు రావాలని. సో అంత పెద్ద కాలెత్తి తనడం అసలు అది కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ కాదు. అది ఎట్ట కరెక్ట్ అయితే చూసే వాళ్ళకి అందరికి ఎవరికి కరెక్ట్ కాదు. పెద్ద ఆయన డ్రైవర్, ఆయన ఒకవేళ బస్సు డ్రైవర్ కాకపోయినా కూడా వేరే ఆయన అయినా కూడా ఉంటాడు. పెద్ద ఏదన్నా పొరపాటు జరగచ్చు. మరి కొడతావా మాత్రం తోటి. నీకు బలం ఉందని ఒక బలహీనలు కొడతావా? మరి అదే అహంకారం దిగాలంటే చుట్టూ ఉండాలి, న్యాయం చేయాలి. నాకేదిలే, నన్ను కొట్టలేదులే, కొట్టేది వాడిని కానీ నువ్వు చూసి మన సినిమా చూసినట్టు చూసిపోతే రేపు నీకు జరుగుతుంది. అందుకని దయచేసి తిరగబడాలి అన్యాయం మీద. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి వైరల్ అవ్వడంతో అతను ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇప్పుడు దొరకలే అసలు పోలీసులకు కూడా. మనకి చేసిన తప్పేగా, దొరికితే తాడితే ఎత్తడానికి పారిపోయింది. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అన్న? పోలీసులకు దొరికితే ఎలాంటి శిక్ష చేయాలి అతనికి? ఇంకా రెండోసారి ఎలాంటి అంటే ఉరిదిస్తే టెర్రరిస్టులకే ఉరిదీయట్లేదు. రెండోసారి ఎటు చేయకూడదు అని చెప్పి కొద్ది బుద్ధి చెప్పాలా. భయం ఉంటుంది, ఆయన భవిష్యత్తు ఉంటుంది కదా. చేయి జారిండు కాబట్టి ఇంకోసారి ఎటు చేయొద్దని జాగ్రత్త భయం పెట్టాలన్నమాట. అది గవర్నమెంట్ దాకా ఇవ్వకూడదు. మనము మన చేతుల్లోనే ఉంది. మన చుట్టూ ఉండాలి, రెస్పాన్స్ కావాలా. దయచేసి తప్పు జరిగినప్పుడు ఎవరికైనా, ఆడదానికైనా మగవాడికైనా ఎవరికి తప్పు జరిగినా సరే చుట్టూ రెస్పాన్స్ అయితే ఆడి దాకా పోదు. అప్పుడు భయం అవుతుంది ఎవరికైనా తప్పు చేయటానికైనా.